హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వాముతో వడియాలు పెట్టుకుందామండి. చాలా రుచికరంగా ఉంటాయి వాము వడియాలు. చాలా చాలా బాగుంటాయండి. పిల్లలకి కాదు, పెద్దలకి అందరికీ బాగా నచ్చుతాయి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. నేను కొలతల ప్రకారం చూపిస్తాను. వడియాలు మాత్రం చాలా సూపర్గా ఉంటాయండి. ఇవి మనం సాంబార్తో నంచుకొని తినచ్చు, లేదంటే ఉట్టినోటిని అలాగా మనం 3 గంటలప్పుడు చక్కగా టీ తోటి ఇలాగా కొన్ని వడియాలు వేపుకొని తినచ్చండి. చాలా బాగుంటాయి. వాము స్మెల్ తోటి వడియాలు మాత్రం అదిరిపోతాయి. తప్పకుండా వీడియోని ఒకసారి చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి. ఇది బియ్యం రవ్వ. నేను ఆ మిల్లు ఆడించిన రవ్వ ఇది. ఈ రవ్వను కూడా మనం శుభ్రంగా జల్లించండి. పిండి లేకుండా చక్కగా రవ్వను జల్లించుకోండి. నేనైతే ముందుగా జల్లించాను. రవ్వ కూడా చూడండి ఈ విధంగా చిన్నగా ఉండాలండి. అప్పుడే మనకు వడియాలు అనేది బాగుంటాయి. ఇలా రవ్వని ఒక బౌల్లో వేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వడియాల గిన్నె తీసుకుందాం అండి. వడియాల గిన్నె కూడా కొంచెం దలసరగా ఉన్న గిన్నె తీసుకోండి. అప్పుడే మనకి పిండి ఉడకనాకి అడుగు పట్టకుండా చక్కగా ఉంటుందండి ఉడికేటప్పుడు. గిన్నె మాత్రం దలసరగా ఉన్న గిన్నె తీసుకోండి. మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి 6 కప్పులు నీళ్ళు పోసుకోవాలండి. ఇలా అయితే మనకి కరెక్ట్గా వడియాలు అనేది బాగా వస్తాయండి. 6 కప్పులు నీళ్ళు పోసిన తర్వాత గిన్నెని గ్యాస్ మీద పెట్టి మూత పెట్టుకొని వాటర్ని చక్కగా మరగనివ్వండి. ఇలా వాటర్ మరిగిన తర్వాత చూడండి చక్కగా వాటర్ మరిగింది కదా, ఇప్పుడు గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని ఉప్పు, అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి కలపండి. వడియాల్లో ఉప్పు వేసేటప్పుడు మాత్రం చూసుకొని వేసుకోండి. ఉప్పు అనేది ఎక్కువైంది అనుకోండి టేస్ట్ అనేది బాగోదు. అందుకు ఉప్పు చూసి వేసుకోండి. ఇప్పుడు రవ్వని ఒక చేతితో వేసుకొని ఇంకో చేతితోటి చక్కగా కలుపుకోండి. రవ్వ వేసిన తర్వాత అంతా కలిపిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకోవాలి. గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. నాకు ఇలా రవ్వ ఉడకనాకి 15 మినిట్స్ పట్టిందండి. రవ్వ చక్కగా ఉడికితే వడియాలు మాత్రం చాలా బాగా వస్తాయండి. బాగా ఉడకాలి రవ్వ. నాకైతే 15 మినిట్స్ పట్టింది రవ్వ ఉడకనాకి. చూడండి ఈ విధంగా మనకి చిక్కబడ్డది. ఉడికిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం చేతితో. చూడండి ఇలాగా అంటే చక్కగా మెత్తగా అయిపోయింది. చూడండి గరిటెతోటి కలుపుతుంటే ఇలా పడాలి. అప్పుడే మనకి రెడీ అయినట్టు. పిండి ఈ విధంగా మనకి రెడీ అయినట్టు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు చూపించిన స్పూన్ తోటి 2 స్పూన్లు వాము వేసుకోవాలండి. ఈ వడియాల టేస్ట్ అంతా వాము వల్లనే, అంటే మనం వాము వేసుకొని చేసుకోవడం వల్ల వడియాలు అనేది పాడవకుండా చక్కగా వస్తాయండి. అంటే పురుగు పట్టకుండా ఉంటాయండి వడియాలు. అలాగే మనం జీలకర్ర వేసామనుకోండి కొంచెం పురుగు పట్టే అవకాశం ఉంటుంది. అందుకు ఇలా వాము వేసుకొని చేసుకుంటే వడియాలు కూడా టేస్ట్ బాగుంటుందండి. వాము వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇది కొంచెం చల్లారాలండి రవ్వ. మూత తీసి చూపిస్తున్నాను. రవ్వ ఇదంతా బాగా చల్లారిపోయింది పిండి. చూడండి చేతి ఇలా పట్టుకుంటే మనకి ఈ విధంగా ఉండాలి. అంటే చల్లారిన తర్వాత కొంచెం చిక్కపడ్డదండి. ఇప్పుడు కాటన్ క్లాత్ని వాటర్లో తడిపి చేతితోటి ఈ విధంగా మనం పిండిని తీసుకొని వడియాలు పెట్టుకోవాలండి. నేనైతే ఎండలో పెట్టుకుంటున్నాను. మీరు ఎండ వీలు లేనప్పుడు మనం ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు. అంటే గాలి తగిలే చోట పెట్టుకోవచ్చు. ఆరినాకైతే 2 రోజులు టైం పడుతుంది. అదే ఎండలో పెట్టుకుంటే ఒక రోజుకే ఆరిపోతాయి. ఇప్పుడు ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వడియాలు ఒక రోజుకే చక్కగా ఆరిపోతాయండి. మీకు ఇలా చేతితో చూపించాను కదా, ఇప్పుడు కవర్లో వేసి చూపిస్తున్నాను. కవర్ తోటి అయితే అన్నీ ఒకేలాగా వస్తాయి. అలాగే కొంచెం తొందరగా పెట్టుకోవచ్చండి. మన ఇంట్లోని పాల కవరు ఉన్నా లేకపోతే ఇలాగా కవర్ ఉన్నా పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్ద కవర్లో వేసానండి, తొందరగా అవుతాయండి. ఈ కవర్లో ఇది పిండి వేసిన తర్వాత చక్కగా క్లోజ్ చేయాలి. రబ్బర్ బ్యాండ్ తోటి ఈ విధంగా మనం క్లోజ్ చేసుకుని ఈ చివరిని కొద్దిగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వడియాలను పెట్టుకుందాం. ఇలా మన కవర్తో పెట్టుకుంటే కొంచెం తొందరగా పెట్టుకోవచ్చండి. అన్నీ ఒకేలాగా చక్కగా వస్తాయి వడియాలు. మనం పిండి బాగా చల్లారిన తర్వాత ఈ కవర్లో వేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు వేయకండి. చూడండి వడియాలన్నీ చక్కగా ఒకే సైజులో వస్తున్నాయి వడియాలు.
నేనైతే ఎండలో పెట్టుకుంటున్నానండి. ఎండ లేనప్పుడు మనం గాలి తగిలే చోట, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చక్కగా వేడిగానే ఉంటుంది, గాలి తగిలే చోట పెట్టుకుంటే 2 రోజులు పడుతుందండి ఆరినాకి. నాకైతే ఎండలో పెట్టుకుంటున్నాను కాబట్టి ఒక్క రోజుకే చక్కగా వడియాలు అనేది ఆరిపోయండి. ఇలా అన్ని వడియాల్ని ఇదే విధంగా పెట్టుకోవాలి. మొత్తం అన్నీ పెట్టిన తర్వాత చూపిస్తున్నాను మీకు. నాకైతే ఒక రోజుకి ఆరిపోయండి. మరునాడు మీకు చూపిస్తున్నాను. చూడండి, వడియాలు అనేవి చక్కగా ఆరిపోయి. ఇప్పుడు మనం వడియాలను ఒక ప్లేట్లో తీసుకుందామండి. చూడండి, ఇలా క్లాత్ మంచి చేతితో ఈ విధంగా తీస్తే వడియాలు వస్తాయి. ఒకవేళ మీకు రాలేదు అనిపిస్తే క్లాత్ని వెనక వైపు తిప్పి కొంచెం వాటర్ జల్లి తీసుకోండి, అంటే వడియాలను తీయచ్చు. కానీ ఎలా అయినా తొందరగానే బాగానే వస్తున్నాయండి. క్లాత్ తడపకపోయినా చక్కగా వస్తాయి వడియాలు. ఇదే విధంగా అన్ని వడియాలని తీసుకోవాలండి. అలాగే మన ఛానల్లోనే ఆనియన్ తోటి వడియాలు పెట్టాను, అవి కూడా చాలా రుచికరంగా ఉంటాయండి. అలాగే బియ్యం పిండితోటి వడియాలు పెట్టాను, మళ్ళీ నల్లేరు కారతోటి వడియాలు కూడా పెట్టానండి. ఆ వడియాలు కూడా చాలా బాగుంటాయండి. చాలా రకాలుగా మన ఛానల్లోనే వడియాలు ఉన్నాయండి. మీలో ఎవరికైనా ఒకవేళ తెలియకపోతే వీడియోని ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకు లైక్ చేయండి వీడియో నచ్చితే. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇదే విధంగా అన్ని వడియాలని ఇదే విధంగా తీసుకోవాలండి. ఇవి చక్కగా వేపేటప్పుడు పువ్వులాగా చక్కగా బాగుంటాయండి. అంటే తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయండి. మనం ఎన్ని తిన్నామో మనకే తెలీదు, అంత రుచిగా ఉంటాయి వాము వేసుకొని చేసుకోవడం వలన. ఇలా అన్ని వడియాలని చక్కగా తీసుకున్నాం కదా, ఈ వడియాలను ఒక పెద్ద ప్లేట్లోని వేసుకొని ఆరబెట్టుకోండి. నేనైతే ఎండలోనే 1 గంట సేపు ఆరబెట్టుకున్నానండి. మీరు ఇంట్లో ఆరబెట్టుకునేటప్పుడు ఒక రోజు అంతా ఆరనివ్వండి. ఇలా ఆరిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చక్కగా వడియాలు ఆరిపోయి దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చండి వడియాలు. అలాగే ఇవి 2 సంవత్సరాల పాటు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. పురుగు అనేది పట్టదండి, చాలా బాగుంటాయి వాము వేసుకొని చేసుకోవడం వల్ల. ఆయిల్ మరిగిందండి, ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం వడియాలు వేసి మీకు వేపు చూపిస్తున్నాను. చాలా బాగుంటాయి. సాంబార్ తోటి, పప్పుతోటి, పులుసు కూరలతోటి తినొచ్చు. లేదంటే మనం టీ టైంలోనే చక్కగా కొద్దిగా వడియాలు వేపి మనం టీ తాగుతూ ఈ వడియాలు కొంచెం తిన్నా బాగుంటుందండి. పిల్లలకి స్నాక్స్ అని కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయండి. అలాగే మన ఛానల్లోనే ఆనియన్తో కూడా వడియాలు పెట్టానండి, ఒకసారి చూడండి, చాలా బాగున్నాయి ఆ వడియాలు కూడా. అలాగే బియ్యం పిండితోటి ఇవి రోజ్ ఫ్లవర్స్లా ఉంటాయి, ఆ వడియాలు కూడా పెట్టాను, ఒకసారి మీరు చూడండి. వడియాలు కావాలంటే మన ఛానల్లో చాలా ఉన్నాయండి, ఒకసారి వీడియో చూడండి. మీరు ఒకసారి చెక్ చేశారంటే మీకు ఏం వడియాలు కావాలో అన్నీ తెలుస్తుంది. వీడియో చూసిన తర్వాత ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా వడియాలన్నీ వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా, మీకు తిని చూపిస్తాను. చూడండి, చేతి ఇలా పట్టుకుంటే ఎంత క్రిస్పీగా ఉన్నాయో తిని కూడా చూపిస్తానండి. చూడండి ఎంత సౌండ్తో ఎంత క్రిస్పీగా చాలా బాగుంటాయండి. పిల్లలు అడిగినప్పుడు చక్కగా ఇలా వడియాలు వేపు పెట్టండి, చాలా బాగుంటాయి. వీడియో నచ్చింది అనుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.